నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు జ్యోతిష పండితులు, మాతంగి ఉపాసకులు, శక్తిపీఠం వ్యవస్థాపకులు డాక్టర్ రాఘవ ఆదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే మేడం. రాఘవ్ గారు, కోర్టు సమస్యలు అనేవి చాలా కామన్ గానే ఉన్నాయండి. అవి క్రిమినల్ అనుకోవచ్చు, డొమెస్టిక్ అనుకోవచ్చు, కోర్టు సమస్యలు అనేవి ఉన్నాయి. ఇప్పుడు ల్యాండ్ ఇష్యూస్ కి సంబంధించి అయితే ఎన్ని కేసులు సంవత్సరాల తరబడి తిరుగుతూనే ఉంటారు. ఆ ల్యాండ్ కావాలని చెప్పి సిబ్లింగ్సే కొట్టుకుంటూ ఉంటారు. సగం రావాలి అన్న పరిస్థితి ఉంటే గనక ఎవరో ఒకరు లేదు మాకే రావాలి, ఇట్లాంటి నీచమైన ప్రవృత్తి కలిగి ఇంకొకరిని హింసించడం అనేది చూస్తూనే ఉంటాం సర్వసాధారణంగా. అలాగే ఇక డివోర్స్ కేసులు ఎలాగో ఉన్నాయి. కోర్టు కేసు, అది కూడా కోర్టు కేసులే కాబట్టి అసలు ఈ కోర్టు కేసుల్లో నుంచి అసలు దాంట్లోకి వెళ్ళామనంటే అది జీడిపాకల్లాగా సాగుతూనే ఉంటుంది. బోల్డ్ అంత స్ట్రెస్, డబ్బులు, లాయర్లకి అంతా టైం వేస్ట్, లాయర్లకు ఇచ్చేటటువంటి డబ్బులువే అంటే ఆబ్వియస్ కావాలి, మనీ వేస్ట్ అవుతుంది అది ప్రొఫెషన్ అయినప్పటికీ. బోల్డ్ అంత స్ట్రెస్, మరి దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాల్సి ఉంటుంది? శ్రీమాత్రే నమః. కోర్టు కేసులు అనేవి కొంతమంది అందులో ఇండీప్ గా ఆ ప్రవర్తన కలిగి ఉండడం వల్ల వచ్చే కేసులు కొన్ని అయితే అపంశుభం తెలియక ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉంటారు మేడం. ఒక ఫ్రెండ్ కదా అని సంతకం పెడితే వాడు డిఫాల్ట్ అయితే వీడిని తీసుకుపోతారు, బౌన్స్ కేసులు గానీ. సో అట్లా లేదు. ఈ డైవర్స్ కేసులో వీళ్ళిద్దరు గొడవ పడి ఎక్కడో ఉన్న ఆడపడుచు మీద కేసు పెడుతుంది ఈమె. ఆవిడకి ఏం సంబంధం? అట్లా సంబంధం లేని ఇష్యూస్ లో కూడా చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు, అన్యాయంగా సఫర్ అవుతూ ఉంటారు. సో న్యాయంగా తప్పు చేస్తున్నాడు, నరికేస్తున్నాడు, వెళ్ళి జైల్లో కూర్చున్నాడు అంటే వేరే. సో ఆడిని చూసినోడు, ఆడ పక్కన ఉన్నోడు కూడా సఫర్ అవుతూ ఉంటారు. ఇలా సమాజం ఈ రోజు చాలా మంది నిరపరాధులు కూడా కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆ రకమైన బాధలు తగ్గాలి అనుకుంటే గనక మనకి వాయుపురాణంలో రావణాసురుడు ఒక టైంలో ఏం చేస్తాడంటే వాసుకి అని నాగదేవతలందరికీ రాజు అనమాట. అలాగే సూర్యుడిని చంద్రుడిని ఇన్వైట్ చేసి ఏదో ఒక సందర్భంలో అవమానిస్తాడు. సో ఈ అవమానాన్ని తట్టుకోలేక వీళ్ళు శివుడిని, ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి శివుడిని ప్రార్థిస్తారు అనమాట. ఆ శివుడు దిగొచ్చి వీళ్ళకి ఒక వరం ఇస్తాడు. ఏంటి పరిస్థితి ఏంటంటే ఇలా ఇలా జరిగిందని చెప్పి వీళ్ళు చెప్తారు. చెప్తే సరే ఇలాంటి అవమానాలు, ఇలాంటి ఇబ్బందులు ఎవరికైనా వస్తే కనుక ఇక్కడ నేను నిక్షిప్తం అంటానని చెప్పేసి, అది గుడి ఎక్కడ అనుకుంటున్నారు? వెస్ట్ గోదావరిలో తణుకు దగ్గర జుత్తుగా అని చెప్పేసి ఒక ఊరు ఉంది. జుత్తుగా ఉంది, అవును. ఆ జుత్తుగా శివాలయం, జుత్తుకులో శివాలయం ఉంది, అది దీనికే ప్రత్యేకం. ఉమా వాసికి సోమేశ్వరాలయం అని చెప్పేసి తణుకు దగ్గర జుత్తుక దగ్గర ఉంది. ఆ టెంపుల్ మహా ప్రసిద్ధి చెందింది. ఆ టెంపుల్లో ఎవరైనా దర్శనం చేసుకుంటే ఖచ్చితంగా ఇలాంటి నిరపరాధులు ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కోర్టు సమస్యల నుంచి గట్టెక్కడానికి శ్రేష్టమైన గుడి అది. అలాగే అక్కడ ఒక పూజ చేస్తారు, మృత్యుంజయ కల్పం అని చెప్పేసి. ఆ పూజ చేయించుకోవడం కూడా చాలా ఉత్తమమైన పని. ఒకళ్ళు నిరపరాధులే కాదు, ఒకవేళ ఎవరైనా చిన్న చిన్న తెలిసి కూడా తెలియక కూడా ఏమైనా మిస్టేక్లు చేసినా ఆ పూజ చేయించుకోవడం వల్ల తొందరగా కోర్టు నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అనమాట. రిజల్ట్ పాజిటివ్ గా రావడానికి అవకాశం ఉంటుంది. ప్రాయశ్చిత్తాన్ని మించిన శిక్ష ఏం లేదు. భగవంతుడి ముందు నిజంగా తప్పు చేసిన వాళ్ళు పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తానికి ఒప్పుకుంటే కనుక ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. కోర్టులో ఎలాగో పడాల్సిన శిక్షలు ఎలాగో పడతాయి, కానీ తొందరగా ఇబ్బంది లేకుండా తొందరగా తేలడానికి, కోర్టుల చుట్టూ ఎక్కువ సమయం ఇబ్బంది పడకుండా ఉండడానికి మాత్రం ఈ వాసుకి రవి సోమేశ్వరాలయం అనేది చాలా మంచి ఆలయం. వెళ్ళొచ్చు ఎవరైనా అటువైపు వెస్ట్ గోదావరి వెళ్తే గనక ఖచ్చితంగా దర్శనం, పూజ చేయించుకోవడం కూడా చాలా ఉత్తమమైంది. అంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ కూడా సాల్వ్ అవుతాయండి. ఏదైనా ఇష్యూ అనేసరికి చెప్పదగినటువంటి టెంపుల్ అది ఒకటే ఖచ్చితంగా. అది మనకు దగ్గరలో ఉన్న మన అదృష్టం తెలియదు, ఇప్పటిదాకా కూడా తెలియదు. రైట్. అలాగే ఈ కోర్టు సమస్యలు అనేసరికి హనుమంతుని కూడా ఆరాధిస్తారు. హనుమంతుడు రామాయణంలో సీతని రావణాసురుడు తీసుకెళ్లి బంధించినప్పుడు ఈ హనుమంతుల వారు వెళ్ళి సీతమ్మను కనిపెట్టి పిడిపించి తీసుకురావడంలో మెయిన్ పాత్ర పోషించాడు. కాబట్టి ఖచ్చితంగా హనుమంతుని కొలవడం వల్ల కూడా ఈ కోర్టు కేసుల నుంచి విముక్తి పొందడానికి, చాలా శీఘ్రగతిని బయటికి రావడానికి హనుమంతుడు చాలా ఉపయోగపడతాడు. ఎలా మరి ఆయన ఎలా కొలవమంటారు?
ఎలా కొలవాలి అంటే ఖచ్చితంగా హనుమంతుడి యొక్క ఆపదుద్ధారణ స్తోత్రం అని ఒకటి ఉంటుంది. హనుమ ఆపదుద్ధారణ స్తోత్రం అది పఠించాలి. ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే సుందరకాండ పారాయణ ఒకటి చాలా మంచిది. సుందరకాండ అంటేనే మొత్తం వృత్తాంతం, రామాయణంలో ఒక సీతమ్మ వారిని విడిపించేస్తాను. సో సుందరకాండ పారాయణ కూడా చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మనమే చేసుకోవచ్చు, లేకపోతే చేసేవాళ్ళు కూడా ఉంటారు. చేసేవాళ్ళు కూడా ఉంటారు. అది పెద్ద కార్యక్రమం. అది సప్తాహంలో చేసుకుంటారు. 7 రోజుల్లో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అలాగే హనుమంతుడికి ప్రత్యేక పూజలు, వడలతో మాల వేసి తమలపాకులు సమర్పించి సింధూరాన్ని పూజించడం వల్ల కూడా మంచి రిజల్ట్స్ వస్తాయి. కోర్ట్ ఇష్యూస్ లో ఇవన్నీ కూడా న్యాయం మన పక్కన ఉంటేనే. ఏమండి, మన పక్కన ఉంటే అని కాదు, న్యాయం జరుగుతూ ఉంటది. అసలు న్యాయం మన పక్కన ఉండాలి కదా. ఖచ్చితంగా మన పక్కన లేకపోతే ఎలాగూ శిక్ష పడుతుంది. న్యాయం మన పక్క నుండి కూడా తిరిగే వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా అదే చెప్తున్నాను. సో న్యాయం మన పక్క నుండి అనవసరంగా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు ఈ కార్యక్రమం చేయడం వల్ల అతి తొందరగా బయటపడతారు. ఒక్కొక్కసారి పర్సెప్షన్స్ ఎట్లాంటి రోల్ ప్లే చేస్తాయంటే మనకి న్యాయం మన దగ్గరే ఉంది అని అనుకుంటారు. అంటే ప్రత్యేకించి ఆస్తి పంపకాల విషయంలో మాత్రం అనుకుంటుంటారు, నేను ఇన్ని పెళ్లిళ్ళు చేస్తాను ఇంట్లో, లేకపోతే నేను ఇంటి బాధ్యతను తీసుకున్నాను, సో ఎక్కువ ఆస్తి నాకే రావాలి అనే వర్షన్ ఒకటి ఉంటే, లేదు ధర్మబద్ధంగా అయితే అందరం సరి సమానంగా పంచుకోవాలి అనే వర్షన్ ఇంకోటి ఉంటుంది. సో ఇక్కడ పర్సెప్షన్ అనేది రోల్ ని ప్లే చేస్తుంది. అప్పుడు ఎవరి పక్షాన న్యాయం ఉన్నట్టు? ఇరువైపులా న్యాయం ఉంటది, కానీ ఎవరో ఒకళ్ళు అందులో అన్యాయంగా వెళ్తున్నారు అనమాట. వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవిస్తారు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు సమానంగా పంచుకోవడం అనేది ఇంకా అది అసలు అందులో సమస్య లేదు, కోర్టు దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరో ఎక్కువ అడుగుతుంటారో, ఎవరో నాకు ఎక్కువ అన్నప్పుడు కోర్టు వరకు వెళ్తారు. అలా ఎక్కువ అడిగే పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఆడవాళ్ళు పెళ్లిళ్ళు అయిపోయినాయి, 4 తర్వాత పెళ్లిళ్ళు అయిన వాళ్ళకైతే హక్కు ఉంది ఆస్తుల్లో, కానీ ఆల్రెడీ పెళ్ళప్పుడు ఇచ్చేసారండి, ఆడపిల్లకి ఇవ్వాల్సిన కట్న రూపంలో ఇచ్చేసారు, పురుళ్ళు పుణ్యాలు ఇవన్నీ ఎలాగోనే ఉంటాయి, ఎప్పటికప్పుడు పెడుతూనే ఉన్నాం, అయినప్పటికీ మా ఆడపడుచు వచ్చి మా ఆస్తి అడుగుతోంది అని అంటూ ఉంటారు. ఇట్లాంటి కేసులు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లలు మాకు రావాలి అని అంటారు. అప్పుడు ఎలా అంటే అండి, యాక్ట్ ప్రకారం వాళ్ళకి పెళ్లి చేయడం అనేది ఒక గిఫ్ట్ అంతే. పెళ్లి చేసి అత్తవారింటి ఫార్మాలిటీ, ఆస్తిలో వాటా ఆస్తిలోనే ఉంటది. పెళ్లి చేసి పంపినంతట్లో ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే కట్నం రూపంలో ఇచ్చారు, ఇన్ని ఎకరాల భూమనో ఇన్ని డబ్బులనో ఏవో ఉంటాయి కదా, అలా ఎకరాల రూపాయలు ఇచ్చేస్తే ఇంక సంబంధం ఉండదు. కానీ గిఫ్ట్ పరంగా ఆల్రెడీ ఏదో క్యాష్ ఇచ్చి అది చేసుకుంటామంటే ఖచ్చితంగా మళ్ళీ ఆస్తిలో కూడా ఇవ్వాల్సిందే. ఇప్పుడు కొంతమంది ఆడవాళ్ళు అండి, మనం నిజాలు కూడా మాట్లాడుకోవాలి కదా, వాళ్ళు అన్నదమ్ములు ఆల్రెడీ చితికిపోయి ఉంటారు, ఏదో ఒక ఇల్లు ఉంటుంది, ఒక అన్నయ్యకి ఏదో చిన్న ఆసరా ఇల్లే అని అనుకుంటే, ఆడపడుచు మంచి పొజిషన్ లో ఉన్నా నాకు కూడా కావాలి ఆ ఇల్లు అని పట్టుపడుతూ ఉంటారు. అరే వాళ్ళకి అదొకటే కదా ఆసరా అని అనుకోరు కొంతమంది. అప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ నుంచి అమ్మది నాన్నది నాకు కూడా అందులో ఉంటే బాగుంటాను ఫీలింగ్ లో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా సహృదయంతో పోవాలి దీంట్లో. ఇంకా చెప్పేది చేసేది ఏముంటుంది, ఎవరైనా కోర్టుకెళ్ళినా ఎవరు ఏం చేయలేరు దీనికి. కోర్టుకెళ్ళి వీళ్ళు టైం వేస్ట్ చేసుకోవడం తప్ప ఏదో కోతి దెబ్బలాడు. అన్యాయం ఇస్ అన్యాయం. డెఫినెట్ గా హృదయం కల్మషం లేకుండా ఉండాలి, అప్పుడే చెప్పినటువంటి రెమెడీస్ కూడా పనిచేస్తాయి ఖచ్చితంగా. అందులో హనుమత్ రెమెడీలు చెప్పారు అంటే, హనుమంతుడికి సంబంధించిన రెమెడీ అంటే ఊరుకునే పరిస్థితి. హనుమంతుడు చాలా పవర్ఫుల్. ఎవరైతే అన్యాయంగా ఉన్నారో వాళ్ళ డొక్క తీసి, అదే రామాయణం మనకు చెప్తుంది కదా మేడం. అన్యాయంగా సీతమ్మని తీసుకెళ్లి బంధించాడు కాబట్టి రాముడి చేతిలో ఆయన చనిపోయాడు. సో లేదంటే రావణుడు కూడా చిన్నవాడు కాదు కదా. సో అట్లా జాగ్రత్త వహించాలి. ఎవరైతే దుర్బుద్ధితో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా పడుతుంది. న్యాయం సైడ్ ఉన్న వాళ్ళకి న్యాయం కూడా తొందరగా తీసుకొస్తారు. అలా రావాలి న్యాయం. హనుమత్ ఖచ్చితంగా అలా చాలా చక్కగా వివరించారండి. కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. సర్వేజన సుఖనో భవంతు.